హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేశానండి. ఇదిగోండి రైస్ కుక్కర్లో చేశానండి. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తానండి. ఓకేనా అండి? రండి. ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను రైస్. తర్వాత నేను రైస్ కుక్కర్లో అయితే బిర్యానీ అయితే చేస్తున్నానండి. అందుకోసం ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. నా రైస్ కుక్కర్లో అయితే 3 గ్లాసులు వేస్తేనే అండి పొడి పొడిగా వస్తుంది, ఉడుకుతుంది. ఈ విధంగా అయితే రైస్ నానబెట్టుకున్నానండి. తర్వాత టమోటాలు అండి ఒక 3 తీసుకొని కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ అండి 2 తీసుకొని సన్నగా అయితే తరుక్కొని పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అండి. మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ. నేను స్పైసీ తక్కువ తింటాను, అందుకే 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. స్పైసీ కోసం మళ్ళీ చెక్క లవంగాలు వేస్తానండి. మళ్ళీ మిర్చి పౌడర్ కూడా వేస్తాను, సరిపోతుందండి స్పైసీనెస్ అయితే. ఈ విధంగా అయితే టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలండి. ఆ పెనంలో అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయినాక చెక్క లవంగాలు అనేవి వేసుకోవాలండి. మనకి ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి ఇవి 3 వేసుకోవాలండి. ఫస్ట్గా నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఎగ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ కుక్కర్లో తొందరగా అయిపోతుందండి ఎగ్ బిర్యానీ. మామూలుగా చేసే ప్రాసెస్ కన్నా రైస్ కుక్కర్లో ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చెక్క లవంగాలు ఆయిల్లో వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని మగ్గించుకోవాలండి. ముందుగా స్టవ్ మీద పెనంలో అయితే ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇది రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత రైస్ వేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. హాఫ్ ప్రాసెస్ అయితే స్టవ్ మీద చేసుకుంటాము, హాఫ్ ప్రాసెస్ రైస్ కుక్కర్లో చేసుకుంటాము. ఇది ఒక 10 మినిట్స్లో అయితే మగ్గిపోతాయండి. సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలండి టమోటాలు. తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. వేసుకున్నామంటే మనము కొంచెం ఎక్స్ట్రానే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం అండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ తర్వాత మగ్గినాక పుదీనాన్ని కొంచెం వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. పేస్ట్ లాగా అయిపోతుందండి. ఆ విధంగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయండి టమోటాలు, ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి నేను. బాగా మిక్స్ చేసుకోవాలి.
ఎగ్ బిర్యానీకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్టే కదండి ఫ్లేవర్ని ఇచ్చేది. బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి టమాటాలు, ఆనియన్స్ అన్నీ. తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఎక్కువసేపు ఉంచకండి, అల్లం పేస్టు చేదైపోతుందండి మాడిందంటే. తర్వాత అండి మిర్చి పౌడరు చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ధనియాల పౌడర్ అండి చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. కలర్ కోసం అండి కొంచెం అయితే పసుపు వేసుకోవాలి, చిటికెడు. తర్వాత కన్సిస్టెన్సీ లిక్విడ్గా రావాలంటే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. కొన్ని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని, 1/2 టీ కప్ అంటే అంత కప్పు వాటర్ వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలండి. పచ్చికారపొడి వాసన అయితే మనకు వెళ్ళేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలి. 2 మినిట్స్ తర్వాత తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, మాడిపోతుంది, అడగంటిపోతుందండి. ఈ విధంగా అయితే మనకు పేస్ట్ లాగా అయిపోయిందండి మొత్తము. తర్వాత ముందుగా మనం రైస్లో ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి. రైస్ వేయకుండా వాటర్ మాత్రం వేసుకోవాలి. తర్వాత అవి బాగా కలుపుకోవాలండి. ఎగ్స్ అయితే 5 ఎగ్స్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ అలా ఉడకాలండి. మనకు రుచికి తగ్గ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఈ విధంగా అయితే ఉడికింది. దీన్ని అండి మనము రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ అయితే వేసుకోవాలి. చాలా బాగా టేస్టీగా వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా, మనం మామూలుగా ఎలా చేస్తాం అలాగే వస్తుంది రైస్ కుక్కర్లో కూడా. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి కలుపుకోవాలండి, ఎక్కువ కలపకుండా ఒకసారి కలిపేసి రైస్ కుక్కర్ అయితే పెట్టేయాలండి. మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేయాలి.
అంతే అండి, ఒక 15 మినిట్స్ అండి. 15 మినిట్స్లో అయితే మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి, చాలా కమ్మగా వచ్చింది, చాలా బాగుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ చేస్తానండి. అలాగే కమెంట్ బాక్స్లో మీకు ఏమి రెసిపీ కావాలో ఒకసారి కమెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తానండి, చేసి చూపిస్తాను, చేసి పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.